మనిషికి ఏదైనా సాధించాలి అన్న సంకల్పం ఉంటే శారీరక లోపం ఏమాత్రం అడ్డంకి కాదని చరిత్రలో చాలా మంది నిరూపించారు. వ్యవసాయం అంటేనే రెండు చేతులతో కష్టపడితే గాని గట్టెక్కని రంగం. అలాంటిది కేవలం ఒకే ఒక్క చేత్తో పనికిరాని బంజరు భూమిని పచ్చని తోటలాగా మార్చాడు ఒక గిరిజన రైతు. ఆయనే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బానోతు రాజు. ఈ సాగుదారు వైకల్యాన్ని కూడా ఒక విజయ సోపానంగా మార్చుకున్నారు. తన ఒక్క చేతితోనే 4 ఎకరాల బంజరు భూమిని పచ్చని మామిడి తోటగా మార్చి స్వయంగా సమృద్ధికి ప్రతీకగా నిలిచారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆయన జీవితం మనకు స్పష్టంగా చెబుతోంది. మరి ఈ అద్భుతమైన ప్రస్థానం ఎలా మొదలైంది? ఆయన సాగులో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? ఎలా విజయ తీరాలకు? చిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగుకు చెందిన బానోతు రాజు జీవితంలో 1997 ఒక చీకటి సంవత్సరం. ఆ ఏడాది జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన తన ఎడమ చేతిని కోల్పోయారు. సింగరేణి బొగ్గు గనుల్లో మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ ఆ ప్రమాదం వల్ల ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఆయన జీవితంలో ఒక పెద్ద కుదుపు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నిరాశలోకి వెళ్ళిపోతారు. కానీ రాజు వైకల్యాన్ని అంగీకరించి దానిని తన బలహీనతగా కాకుండా మరింత పట్టుదలతో పనిచేయడానికి ఒక ప్రేరణగా రాజుకు వారసత్వంగా 4 ఎకరాల బంజరు భూమి వచ్చింది. అందులో రాళ్ళు రప్పలు ఉండి సాగుకు ఏమాత్రం అనుకూలంగా ఉండేది కాదు. కానీ ఆ భూమిని ఎలాగైనా పచ్చగా మార్చాలన్నది రాజు కల. సరిగ్గా అదే సమయంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి తెలుసుకున్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ గ్రామంలోని బంజరు భూమిని సాగులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. మొదటగా జొన్న, పత్తి వంటి పంటలను సాగు చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రాంతంలో నీటి కొరత తీవ్రంగా ఉండడంతో ఈ పంటల సాగు వల్ల నష్టాలను చవిచూశారు. అయినా ఆయన నిరుత్సాహపడలేదు. తన లక్ష్యం నుండి వెనక్కి తగ్గలేదు. ఎదురైన ప్రారంభ వైఫల్యాలు రాజులో మరింత దృఢత్వాన్ని పెంచాయి. నీటి కొరతను అధిగమించేందుకు ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. అప్పుడే ఆయనకు మామిడి సాగు ఆలోచన వచ్చింది. మామిడి మొక్కలకు తక్కువ నీరు అవసరమవుతుంది కాబట్టి ఇది తన పొలానికి సరైనదని భావించారు. 2 ఎకరాల విస్తీర్ణంలో 140 మామిడి మొక్కలను నాటారు. ఒక్క చేత్తోనే ప్రతి మొక్కను పులిమడుగు నుండి బిందెలతో నీరు అందించారు. ఇది ఎంత కష్టమైన పనో ఆలోచించండి. కానీ రాజుకు తన లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే ఇంతటి కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించారు. కొన్నాళ్లకు తన పాత ఉద్యోగం నుండి వచ్చిన పొదుపుతో ఒక బోరుబావిని కూడా తవ్వించుకున్నారు. దీంతో నీటి సమస్య రాజు కేవలం మామిడితో పాటు తన పొలం చుట్టూ 580 టేకు మొక్కలను కూడా నాటారు. ఇది కూడా ఉపాధి హామీ పథకం కిందనే చేశారు. కేవలం మామిడి తోటతో ఆగకుండా టేకు సాగు ద్వారా భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని పొందేలా ప్రణాళిక వేసుకున్నారు. మామిడి తోట, టేకు చెట్లతో పాటు రాజు మిగిలిన భూమిలో వరిని కూడా సాగు చేస్తున్నారు. ప్రతి ఎకరానికి 25 నుండి 35 బస్తాల దిగుబడిని సాధిస్తున్నారు. ఇది ఆయన వ్యవసాయ నైపుణ్యానికి, భూమిని సారవంతం చేయడంలో ఆయనకున్న జ్ఞానానికి నిదర్శనం. అంతేకాకుండా మామిడి తోటలో అంతర పంటలను కూడా సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అంతర పంటల ద్వారా ఏటా 80,000 నుండి 90,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఒకే భూమిలో వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా ఆయన తన ఆదాయ మార్గాలను బంజరు భూమిని పచ్చని తోటగా మార్చి దాని నుండి స్థిరమైన ఆదాయాన్ని పొందడం అంటే మామూలు విషయం కాదు. రాజు నాటిన టేకు చెట్లు రాబోయే 10 ఏళ్లలో ఆయనను కోటీశ్వరుని చేస్తాయని పులిమడుగుకు ఫీల్డ్ అసిస్టెంట్ భూక్య భూమా అంచనా వేస్తున్నారు. ఈ విషయం నిజంగా స్ఫూర్తిదాయకం. టేకు చెట్లు పెరగడానికి సమయం పడుతుంది, కానీ దాని విలువ కూడా అంతకు ఎన్నో రెట్లు ఉంటుంది. ఇది రాజు దీర్ఘకాలిక ఆలోచనకు, కష్టానికి దక్కిన ఫలితం. నా పేరు భూక్య భూమా, పులిమడుగు గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ని, మందమర్రి మండల్, మంచిర్యాల జిల్లా. బానోతు రాజు అనే రైతుకు ఆయన వికలాంగుడు. అంటే ఆయన గత 1997లోనే అతను చేయి కోల్పోవడం జరిగింది. ఆయనకు 4 ఎకరాల భూమి ఉండే, అది బీడుగా ఉండే. అందులో ఏ పంట వేయాలని చెప్పేసి నన్ను సంప్రదించగా మామిడి మొక్కలు పెంచాలి అని చెప్పేసి నేను సూచించడం జరిగింది. అందులో భాగంగానే 100 మొక్కలు పెట్టించడం జరిగింది. ఆయన సామాన్యుల లెక్కనే ఆయన కష్టపడి ఆ చెట్లను బతికించడం వలన జీవనోపాధి జరిగింది ఆయనకు. దీంతో పాటు అతని కుటుంబానికి కూడా అతను పోషణగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రతి సంవత్సరానికి మినిమంగా 2 లక్షల వరకు ఆయనకు ఆదాయం వస్తుంది. మరియు ఆయన చెట్లు నాటినందుకు నెల వారీగా మాకు మా ఈజెస్ ఉపాధి హామీ తరపున ఆయనకు నెల అతనికి
సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మరియు ఆయనకు మెయింటెనెన్స్ కింద పేమెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మా డిఆర్డిఓ సార్ ఆదేశాల ప్రకారం కూడా అతనికి మేము ప్రతి నెల డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మామూలు వ్యక్తులే పని చేయలేకపోతున్నారు. అతను సామాన్య అంటే వికలాంగుడై ఉండి కూడా సామాన్య మనుషులు లెక్క ఆయన వాగు నుంచి ఒక చేతితోటి బిందెని తీసుకొని వచ్చి ఆయన నీరు ఆ చెట్లను పోసి అంటే నీళ్ళు పోసి ఆయన సాధనం జరిగింది. ఇప్పుడు ఆ చెట్లే అతనికి అంటే ఇప్పుడు ఆ చెట్ల జీవనోపాధిగా అవడం జరిగింది. ఆయన చాలా కష్టపడ్డాడు. సామాన్యులు కూడా అతని లెక్కనే కష్టపడి అతనికి మేము ఏమైనా ఉంటే చెట్లు ఇప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మా డిఆర్డిఓ సార్ ఆదేశాల ప్రకారం మేము పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఉంటే వాళ్ళకు ప్రోత్సహించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రభుత్వం మన ఈ చెట్లను పెంచడం కొరకు ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఏ మామిడి మొక్కలు కానీ, ఏక మొక్కలు కానీ, మన పామ్ ఆయిల్ కానీ, మళ్ళా మునగ కానీ చాలా రకాలైన చెట్ల మొక్కలు పెంచుకోవడం మన గవర్నమెంట్ మా ఈజీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా మేము ప్రోత్సహించి సబ్సిడీ అందించే విధంగా చూస్తాం. ఇంకెవరైనా వాళ్ళు ఉంటే దరఖాస్తు చేసుకోగలరని మేము మా తరపున డిఆర్డిఓ తరపున మేము కోరుచున్నాం. ఎస్సీ బీసీ ముఖ్యంగా వాళ్ళకు సబ్సిడీ ఉంటుందండి. ఎస్సీ బీసీ వాళ్ళకు నెల వారీగా కూడా వాళ్ళకు మెయింటెనెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది డబ్బులు. మరియు దాంతోపాటు సబ్సిడీ మన డ్రిప్పులు కూడా వాళ్ళకు ఎస్ఎస్సీ బీసీ వాళ్ళకు 90% సబ్సిడీ ఉంటుంది. కాబట్టి అందరూ దీనికి అవకాశం సద్వినియోగం చేయగలరని మేము కోరుచున్నాం. ఒక చేతిని కోల్పోయినా, ఉద్యోగం పోయినా రాజు నిరాశ చెందలేదు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంజరు భూమిని సారవంతం చేసి పచ్చని మామిడి తోటగా మార్చారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ ఏటా మంచి ఆదాయం పొందుతున్నారు. టేకు సాగుతో భవిష్యత్తుకు కూడా బాటలు వేసుకున్నారు. ఆయన పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం అందరికీ ఆదర్శం. మా ఊరు పులిమడుగు, బానోతరాజు, మాది మన్నవరి మండల్. 2 ఎకరాలు మామిడి, 2 ఎకరాలేమో 24 గుంటలు టేకు పెంచినాం. ఏంటంటే ఇప్పుడు విజయస్ ద్వారా మాకు చెట్లు దానికి నీళ్లు కూడా వాగుల నుంచే, వాటర్ కూడా ప్రాబ్లం ఉండే. వెనకాల వాగు ఉన్నది కాబట్టి వాగుల నుంచి నీళ్లు పోసుకుంటా పెంచినాం. దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. మామిడి 100 మొక్కల్లోకి వెళ్ళి ఒక 70 మొక్కలు బతికినాయి. టేకు అంటే మనం 600లోకి వెళ్ళి 450 బతికినాయి. మిగతాయి బతకలే, నీరు చేదలు వచ్చి అది వచ్చి చనిపోయి. ఇప్పుడు 400 దాకా ఉండొచ్చు. ఎవరు నాతోని మా మిస్సెస్ కూడా ఉండే. అప్పుడు మొక్కలు నాటేటప్పుడు ఇక నేను వాటరు పోసుకుంటా పోతే ఇక మొక్కలు గడ్డి కలుపు కానీ అది చేసుకుంటా చేసింది. మేము ఇద్దరం సపోర్ట్ లేకుండా అంటే ఇక అప్పుడప్పుడు వచ్చేది ఇద్దరమే. ప్రభుత్వం నుంచి ఏది ఇప్పటి వరకైతే ఏం, అప్పుడు వచ్చింది కొన్ని రోజులు వచ్చింది. ఇక దాని తర్వాత ఇక రాలే. ఇప్పుడు ఆదాయం అంటే ఈ సంవత్సరం అయితే 50,000 దాకా వచ్చింది మామిడికి. ఇక గత ఏడాది అంటే ఖాతాను బట్టి, క్రాప్ను బట్టి, క్రాప్ ఎంత వస్తే అట్లా వచ్చేది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే క్రాప్ ఎక్కువ రాలేదు, పూత రాలింది, పూత ఆగలేదు. కాబట్టి 50,000 దాకా వచ్చింది. ఇక ఆలోచన అంటే నాకు యాక్సిడెంట్ అయింది. ఏది 97లో యాక్సిడెంట్తో నేను, నాకు సింగరేణి ఎంప్లాయీస్ ఉండే. ఆ ఎంప్లాయీస్ ఉండి యాక్సిడెంట్ అవుడుతో నాకు సింగరేణి అన్ఫిట్ చేసింది 97. జీవన ఉపాధి గురించి ఏదో ఒకటి మనం చేస్తేనే కదా, చేస్తేనే మనం జీవనాధారం అన్నది మనంటే మేము తెలుసుకున్నాం. ఇప్పుడు టీఏ ఉంటాడు కదా, ఆయన అడిగితే ఆయన అన్నాడు, మీరు టేకు మొక్కలు వేసుకుంటే ఆ టేకు మొక్కలతోని ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఉండే. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా పోతే ఆయన టీఏ దగ్గర పంపిస్తే టీఏ మీరు ఇట్లా మొక్కలు నాటుకుంటే 20 సంవత్సరాలకు మీకు క్రాప్ వస్తుంది మంచిగా. 100 అడుగులు పెంచినట్టయితే ఒక చెట్టుకు ₹1,00,000 వస్తాయని చెప్పిండు. కాబట్టి అవి టేకు మొక్కలు కొన్ని పెట్టుకున్నాం. దాంతో మామిడి కూడా పెట్టుకున్నాం. ఇక పెట్టుకొని ఇక దానికి కష్టపడి ఇక
మనం ఏ ఆధారం ఏది లేదు కదా. ఇప్పుడు ఇటు జాబు నౌకరీ సింగరేండి ఏం లేదు. ఉన్న మిట్ట భూమి అది, దాంట్లో ఏం పంటలేదు. అప్పుడు పంటలు ఏం లేకుండే. ఏదైనా చేసుకుంటే మనం జీవనాధారం అనేది మన పిల్లలు 4 పిల్లలు కాబట్టి వాళ్ళు కూడా బతుకుతారు. ఏదో ఈ ఆదాయం వస్తాయని నాటుకున్నాం, పెంచినాం. ఏంటంటే ఇప్పుడు చేయబోయిందని బాధపడితే మనకు చేస్తుందా? ఏదో ఒకటి ఇవ్వచ్చు. మనం బతికి ఉన్నది, బతికి సాధించింది, ఉండి సాధించింది అని ధైర్యం ధీమతో ఇటువంటి పని చేసుకున్నాం. ఇట్లన్నా చేసుకుంటే మనం జీవనాధారం మన పిల్లలకు కానీ మనం రేపు మంచిగా బతకగలుగుదామని, దీనివల్ల ఆదాయం వస్తుందేమని సంతోషంగా. అంటే ఇప్పటి వరకు అయితే ఉన్నది దేవుడు మనకు నడిపిస్తాడు, మన అందులో ఉన్నాడు. యాక్సిడెంట్ అయింది కానీ ఇట్లన్నా మంచిగా ఉండాలని నాకు దేవుడు కూడా నాకు ఏదో వరం ఇచ్చినట్టు ధైర్యం ధీమతో ఉన్నా.